మేము ముగ్గురం ఒకే ఊరోళ్ళం మేడం. దీని పేరేమో కాంతం, దీని పేరేమో ఏకాంతం, నా పేరేమో సూర్యకాంతం మేడం. వదినే మమ్మల్ని ఎప్పుడు ఇట్లా మంచి గొడవలు పెట్టుకోకుండా మంచి కలిసి ఉండాలి. చూసుకోవే నీకు తగలాగొచ్చుకుంది నా దగ్గరకు వచ్చి నా మీద పడతామంటే కప్పలు కందానా కప్ప గిప్ప అన్నావు అనుకో గిప్ప గిప్ప గుద్దుతా బిడ్డ. ఏమనుకున్నావు నా గురించి? ఏంటే ఏందట్లు చూస్తున్నావు? డైలాగ్ మర్చిపోయావు ఇప్పుడే. అయినా మనము అందరికి మంచి కలిసి ఉన్నామని చెప్పి ఇప్పుడు ఎందులో గొడవ పడుతున్నాం? అసలు పద్ధతి గల అమ్మాయిలు. అయినా మీతో నాకేమని మా ఆయన గుడ్లు పెట్టండి. మీ ఆయన గుడ్లు పెడతాడా? అది కాదే, మా ఆయనకి ఉడకబెట్టిన గుడ్లు పెట్టాలి. అసలు మా ఆయన ఐరన్ బాడీ. ఐరన్ బాడీ కాక ఇంకేమైతుంది? ఏందే మా ఆయన బొక్కలు ఇటుకోవటాను మొన్నంతా చెప్తివి. అసలు మీ అత్త ఎటు చచ్చిపోయింది చెప్పే. పండక్కి మా అత్త మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన దగ్గరుండి బస్సు ఎక్కించరా అన్నారు. అందుకే నేను దగ్గరుండి బస్సు ఎక్కించొచ్చా. బస్సులో ఉన్న వాళ్ళే అరిచారు. నిన్ను బస్సు ఎక్కిమన్నది ఆమె మీద కాదే, ఆమెను బస్సు లోపలికి ఎక్కిమన్నాడే మీ ఆయన. అయినా నువ్వేందే మీ అత్తని రోగలు పండుతామన్నా అట్లా కొట్టినావు? అప్పుడు నేనేం చేయలేదు మేడం. మా అత్త బీపీ టాబ్లెట్ తీసుకురా అంది. నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లేచిన. అది వేస్ట్ అవుడు ఎందుకని రోకల్ బండ్తో 4 గుద్దిన. ఆమె వస్తుంది నాకెట్లా తెలుసు మేడం? నేనంతా అమాయకురాలు. నేను మీ అందరికన్నా నేనే మంచిదాన్ని. అబ్బా వచ్చిందండి సంసారి. నువ్వు మంచిదాన్ని అంటే మీ ఎత్తనందుకే బయలుకి తోసేసినావు. నేనేం బయలుకి తోసేలే. ఎండకి మంచినీళ్ళు అంటే త్వరగా దొరుకుతాయని బయలుకి తోసేసా. ఇప్పటికీ 3 నెలలు అయింది. ఎంత దాహం వేసిందో చూసావా? ఇంకా అక్కడి నుంచి రాలేదు. మనం ఇంతకంత మాట్లాడుతున్నా మన పోలగాళ్ళేరి. మనము మన పోలగాళ్ళ గురించి పట్టించుకోవాలి. అరే పిల్లలు ఏడున్నారా? అరే ఇట్రారా. మీరు దుమ్ము చూడు దుమ్ము లేపుతారా. మంచిగా చదువుకోవాలి బిడ్డ, మంచిగా చదువుకోవాలి. అయినా చదువుకుంటే మంచి బాగా చదిరా. నాన్న చదువుకోలేదా మమ్మీ? వారు మొత్తం పదాల్లో పెట్టిండు కదమ్మా నీ కొడుకు. అయినా బిడ్డ మనం మంచిగా చదువుకోవాలి. నీకు తెలుసా ఒక పని మనిషి కొడుకు పెద్ద కలెక్టర్ అయిందంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అయితే నువ్వు కూడా 2-3 ఇంటిలో పని చేయాలమ్మా. అయినా మన ఊరికి గలెవరో డాక్టర్లు వచ్చిండ్రంట. మనము మన కొడుకులకి టీకాలు వేపియాలి. పోయి రెడీ చేసుకుందాం పాండ్రే. మీరే పాడుకోండి పాట. శంకర్ దాదా పాట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయినా నువ్వు కాంపౌండ్ ఎట్లున్నావురా? ఉద్యోగం దొరకక మీ కాంపౌండ్ చుట్టూ తిరిగితే కాంపౌండర్ ఉద్యోగం వచ్చింది సార్. మీ అయినాలే మా డాడీ నేమంకా సార్. ఆయన చాలా పెద్దవారు. ఎందుకురా? ఆయన ఏం చేస్తాడు? కృష్ణ భగవాన్ లాంటి పెద్దవారే. మా డాడీ చెప్తారు ఎత్తమంటే దించమంటే దించుతారు. ఎందుకురా అంత పని ఏం చేస్తాడు మీ డాడీ? పర్సనల్ బెకర్మెంట్ సార్. అయినా మీరు పర్సనల్ సార్ మనుషులకే ట్రీట్మెంట్ చేస్తున్నారు. మనుషులు ఎక్కడికి వస్తారు? కోతి నుంచి. కోతి ఏందిరా? అప్పుడు మనుషులు ఏమవుతారా? నీకు లాజిక్ తెలియదారా? అయినా ఇంతకీ ఈ రోజు మన క్యాంప్ ఎక్కడరా? ఈ ఊర్లోనే సార్. అయినా నువ్వు ప్యాంట్ ఏంది ఇంత పైకి వేసినావు? జీవితంలో పైకన్నారా? ప్యాంట్ పైకి అనలేదు. అయినా ప్రజలేరు, ఊరు ప్రజలేరి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పరు జల్దీ. సార్ నా కడుపు మంట సార్. ఎప్పటి నుంచి? చూసినప్పటి నుంచి. నాకు కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? పట్టి చీర చూసినప్పటి నుంచి. నీకేం ప్రాబ్లం అమ్మా? నా కళ్ళంతా మంట సార్. ఎప్పటి నుంచి? చూసినప్పటి నుంచి. ఇది కాదు నాకు కావాల్సిండేది. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చెప్పురి. సార్ నాకు ఉన్నాయి సార్. చెప్పు. మా ఆయనకి రోజు నిద్ర అలవాటు ఉంది సార్. మా ఆయన రోజు ఇంటికి వెళ్ళి ఊరు పొలమేర దాకా నడుచుకుంటూ పోతారు సార్. మరి ఏం చేయమంటారు మళ్ళా? ఇప్పుడు మీ మొగుడిని ఊరు పొలమేర దగ్గర పండు పెట్టింది. నిద్రలోకి వెళ్ళి నడుచుకుని ఇంటికి వచ్చేస్తారు. అబ్బా సూపర్ సార్. సార్ ఎంత తెలివి ఉందో. టాబ్లెట్ ఇంకొకటి పరిష్కారం చెప్పారు. హార్ట్ లో హోల్ ఉంది కదమ్మా. అరే సార్ ఇప్పుడు నా హార్ట్కి మంచి చిల్లు పెట్టి గమ్ అతికిచ్చేసాను. ఇప్పుడు నా హార్ట్ లో చిల్లు పోయినట్టే కదా సార్. ఇవన్నీ నీతో కాని పని. పిల్లల్ని పిలువురి. అరే పిల్లలు రాండి చెప్పండి మీ సమస్య. సార్ నా బాడీలో వేడి ఎక్కువ సార్. అవునా? అయితే పెరుగు తిను. వద్దు సార్. ఎందుకురా? మేము చిన్న పాలు తాగుతాం కదండి సార్. పెరుగు తింటే పన్ను తోడిపోతాయి కదండి.
సార్ ఇప్పుడైతే ఇట్లా కాదు, వీళ్ళకి టీకాలు ఇవ్వాల్సిందే. అప్ప గట్టిగా కూర్చుంటూ ఇంకా నేను ఇవ్వలేదురా అవుతుందని అంటే భయం సార్. మరేం చేస్తాం మరి? ఫస్ట్ మత్తు ఇంజక్షన్ అండి, ఆ తర్వాత ఇంజక్షన్ సార్. అది కూడా ఇంజక్షనే కదా సార్. ఒరే బాబు, నేను మీకు ఎట్లా చెప్పాలరా? నమస్తే కృష్ణమోహన్ గారు. నమస్తే కృష్ణమోహన్ గారు. ఈ కేసింటే ఇంజక్షన్ కూడా ఇరిగిపోయింది కదరా సార్. మనం మాకు తప్పు చేసాం సార్. ఏం చేసినాం రా? బర్రెలకేసే ఇంజక్షన్ వీళ్ళకేసాం సార్. ఏంటి బర్రెలు అంటున్నారేంటి? ఏమైంది? గుంపుగా రకన్నట్టు పోండి. నేను పశువుల డాక్టర్ అమ్మా. ఏంటి పశువుల డాక్టరా? మన మనుషులకే ట్రీట్మెంట్ చేసినారు. మనుషులు ఎక్కడికెళ్ళొస్తారు? కోతి నుంచి. కోతి ఏంది? జంతువు. అప్పుడు మనుషులు ఏమవుతారు? జంతువులు. ఈ లాజిక్ బాగుంది కదా. ఈ లాజిక్ ఎవరు చెప్పింది నీకు? అరే నా ఫుట్గా ఇటు రారా నువ్వు. ఏంట్రా బర్రెలకేసి ఇంజక్షన్ మా వాళ్ళకి ఇస్తావురా? ఇంకా